వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ నష్టాల్లో నుంచి లాభాల బాటలో వచ్చాయి. 8683 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రెంగ్త్ లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్లో లాస్ట్ 15-20 మినిట్స్లో అనూహ్యమైన ట్రెండ్ మనం మార్కెట్స్లో చూస్తున్నాం. మార్కెట్స్ ఒక్కసారిగా రివర్స్ అయిన పరిస్థితి మనం గమనించవచ్చు. స్పెసిఫిక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లని, ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇండెక్స్ వీక్గా ఉండడంతో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తూ వచ్చాయి. బట్ వాటిలో మళ్ళీ స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్న సెక్టార్స్ అండ్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రాజు దగ్గర ఎనీ ఓవర్ వ్యూ, సడన్ స్పర్ట్ రావడం మార్కెట్స్లో 28,000 అబౌవ్ సెన్సెక్స్ అండ్ 6,800 ఆల్మోస్ట్ ఆ లెవెల్ని కూడా దాటి చాలా స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాము. 8680. యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం చూస్తే కనుక 30-40 పాయింట్స్ ఏదైతే పెరిగిందో ప్రాబ్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ స్పేస్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా అవుట్ పర్ఫార్మెన్స్ కనిపించిన టెక్నాలజీ, నిన్న ఆల్మోస్ట్ నిఫ్టీ ఐటీ 160 పాయింట్స్ పెరిగింది. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ 30-35 పాయింట్స్ ప్లస్లో ఉంది. అండ్ అది ప్రాబ్లీ ఏంటంటే ఇది వీక్ సెక్టర్ కాబట్టి ఐ థింక్ పుల్ బ్యాక్ దీన్ని బై చేసి ఐ థింక్ దాన్ని కొంచెం నిఫ్టీ మేనేజ్మెంట్కి కొద్దిగా ఈజీగా వాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తారో. అదేవిధంగా నిన్న ఏదైతే ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ ఉందో ప్రాబ్లీ కొంచెం లోగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ప్రిడామినెంట్లీ ఈరోజు బికాస్ ఆఫ్ ఐటీ అండ్ ప్రాబ్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తోటి నిఫ్టీ కొద్ది పైకి రావడం చూసాం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8701 ప్రాబ్లీ దాని అబౌవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్కి విచ్ ఇస్ అబౌట్ 100-120 పాయింట్స్ ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక మేబీ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో ద రేంజ్ క్యాన్ బి 8615 నుంచి ఆల్మోస్ట్ 8720 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, నిఫ్టీ గెయినర్స్లో స్టిల్ ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 5.5% గెయిన్స్తో ఈ స్టాక్ 125 దగ్గర ట్రేడ్ అవుతుంది. గతి 5% గెయిన్స్తో 143 దగ్గర. ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్ ఆల్మోస్ట్ 4.7% గెయిన్స్తో 288 దగ్గర. బీహెచ్ఈఎల్ గురించి కూడా మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. బీహెచ్ఈఎల్ చాలా స్ట్రెంగ్త్ కనబరుస్తుంది. 4.5% గెయిన్స్తో 142 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎన్ఎండిసి, సుజలాన్ ఎనర్జీ, ఐడిఎఫ్సి, ఐడిబిఐ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అండ్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా పిఎస్సి ఏ గ్రూప్ షేర్స్లో ఇప్పటివరకు మెరుగ్గా టాప్ పర్ఫార్మింగ్ షేర్స్గా చెప్పుకోవాలి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయానికి వచ్చినట్టయితే సోమా టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ స్టాక్ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయ్యి 1138 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ పెద్దగా మనకి ఫెమిలియర్ నేమ్స్ ఏమి అనిపించట్లేదు మిడ్ అండ్ వెరీ స్మాల్ క్యాప్ షేర్స్లో. కెల్టన్ టెక్నాలజీస్ ఈ షేర్ లాస్ట్ కొద్ది రోజులుగా 240 లెవెల్స్ నుంచి 80 రూపీస్ లెవెల్స్కి పడిపోవడం చూస్తున్నాము. అనేక ఇష్యూస్ కెల్టన్ టెక్నాలజీస్లో ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో కూడా చెప్పాం, కొద్దిగా ఈ కెల్టన్ టెక్నాలజీస్లో మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అందుకని ఈ కెల్టన్ టెక్నాలజీస్ని బయటకు వచ్చేయండి అని చెప్పి. బట్ ఇలాంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒకటి రోజు 20% లోయర్ సీలింగ్, మళ్ళీ మరుసటి రోజు 20% అప్పర్ సీలింగ్. స్ట్రాంగ్ ఆపరేటర్ హ్యాండ్స్లోకి ఈ స్టాక్ వెళ్ళినట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ స్టాక్స్లోంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని మన అభిప్రాయం. గార్డెన్ సిల్క్ మిల్స్ 19% ప్లస్లో 38 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎవరెస్ట్ కాంటో కూడా ఆల్మోస్ట్ 16% గెయిన్స్తో 35 రూపీస్ 60 పైస్ దగ్గర కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ అయితే ఇది. ఇక కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా మనం తీసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ అడుగుతున్నారు, M&M తీసుకున్నారు 1400 రూపీస్లో 100 షేర్స్. షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్ M&M? ఐ థింక్ అగైన్స్ ద ట్రెండ్ మీరు వెళ్ళారండి. ప్రాబ్లీ మీకు ఆటో స్పేస్ మొత్తం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే మారుతి లాంటి స్టాక్స్ అనే అవుట్ పర్ఫార్మెన్స్లో M&M కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది స్టాక్. సో ఆల్మోస్ట్ మీరు 1350 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాల్సింది. బట్ ఎనీవే ఐ థింక్ 3 డేలో ఏదైతే ఉందో 1308 ఐ థింక్ దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. అండ్ ఇది ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ 1329 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై వస్తే కనుక ప్రాబ్లీ 1350 లేదు అంటే 1381 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ స్ట్రెంత్ బై స్ట్రెంత్ పెంచుకుంటూనే వస్తుంది. మనం లిస్టింగ్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ చాలా స్ట్రెంత్ మనం ఈ స్టాక్లో చూసాము. లిస్టింగ్ ప్రైస్ నుంచి కూడా ఇంకా స్ట్రెంత్ ఈ స్టాక్లో చూస్తున్నాం. 572 రూపీస్ దగ్గర స్టాక్ లిస్ట్ అయినప్పటికీ 472 ఇష్యూ ప్రైస్ దగ్గర అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 50-60 రూపీస్ దాకా పెరిగింది. 633
దగ్గర ఇవాళ ఇంట్రాడే హై 648 ఈ స్టాక్కి 35 to 36% ఆఫ్ గెయిన్స్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో చూస్తున్నాము. రాజేంద్ర గారు, టెక్నికల్స్ దీని గురించి మనం చెప్పలేము, ఎందుకంటే ఇవాళ లిస్టింగ్ అయింది కాబట్టి. ఒకవేళ కాస్త తగ్గినప్పుడు ఇదేమన్నా పర్చేస్ చేసుకునేందుకు అనువైన స్టాక్గా కనిపిస్తుంది, ఎందుకంటే 45 to 46 టైమ్స్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఈ స్టాక్లో చూసాం. సో బేసికల్లీ ఇలాంటి ఇష్యూస్ మనకి ఎప్పుడైతే ఇంత సబ్స్క్రిప్షన్ వస్తుందో ప్రాబ్లీ ఐ థింక్ ఎవరైతే మిస్ అవుట్ అయ్యారో ఐ థింక్ ఫస్ట్ డే దే విల్ ట్రై టు జంప్ ఇన్ అండ్ బై అండి. సో ఎవరికైతే అలాట్ కాలేదో ప్రాబ్లీ ఒక బిగ్ హెచ్ఎన్ఐస్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైతే అప్లై చేసి అలాట్ అవ్వలేదో ప్రాబ్లీ ఫస్ట్ డే వాళ్ళు కాంటాక్ట్ ప్రయత్నిస్తారు. మేబీ ఆ గెయిన్స్ వచ్చి ఉంటే ఐ థింక్ మనం అట్లీస్ట్ 1 week or 10 days టైం ఇవ్వాలి ఇలాంటి స్టాక్స్కి ఒక ప్రైస్ డిస్కవరీ రావటానికి. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 5 to 10% కరెక్షన్లో ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అయితే తీసుకోవచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ 1 week 10 daysలో హయ్యర్ హైస్ వెళ్తుందా ఇది అనేది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మేబీ కరెక్షన్ కొద్దిగా డీప్గా ఉండి 10 to 15 వస్తే అప్పుడే ఎంట్రీ అవ్వటం బెటర్. ఓకే, ఇంకా సెక్టార్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు రాజేంద్ర గారు అన్నట్టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ ఈ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. బట్ మిడ్ క్యాప్స్లో మాత్రం కొద్దిగా వీక్గానే ఉన్నాయి, అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ కూడా కొద్దిగా వీక్గా పర్ఫామ్ చేస్తున్న పరిస్థితి. యాజ్ ఆఫ్ నౌ ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్న దీని ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, సిప్లా, రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా పవర్, పవర్ గ్రిడ్, లుపిన్, విప్రో లాంటి కౌంటర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఒక కోల్ ఇండియా మాత్రమే డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది, కొద్దిగా వికెట్ మీద ఈ స్టాక్ ఉంది. బట్ బీహెచ్ఎల్ మాత్రం చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 4% గెయిన్స్తో 141 దగ్గర కొనసాగుతుంది. ఒక కాల్ ఒకరు ఉన్నారు, ఆయన తీసుకుని బీహెచ్ఎల్ ఇంకా ఈ మేరకు పర్ఫామ్ చేసే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, సుమిత్ ఇండస్ట్రీస్ అండ్ భారత్ సీడ్స్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం? సుమిత్ ఇండస్ట్రీస్ అండ్ భారత్ సీడ్స్, ఓకే. సుమిత్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ ఐ థింక్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడే ఐ డోంట్ థింక్ యూ షుడ్ జంప్ ఇన్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక 14 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 39-40 రూపీస్ దాకా పెరగటం చూసాం స్టాక్ లాస్ట్ 2 to 3 monthsలోనే. సో దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 46 దగ్గర ఉంది. ప్రాబ్లీ 46 దాటితే నెక్స్ట్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఒక 1 quarter డిసప్పాయింట్ చేసినా కూడా మళ్ళీ స్టీప్ కరెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. మేబీ ట్రేడింగ్ బెట్ కింద అయితే మీరు అరౌండ్ కొద్ది కరెక్షన్ వచ్చి 32 నుంచి 28 మధ్యలో వస్తే 2 price points అక్యుమిలేట్ చేయొచ్చు. 23 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 46 నుంచి 60 మధ్యలోకి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. కడప నుంచి వేణు మరొక కాల్ ఉన్నారు, అడగండి వేణు. ఇండస్ట్రీస్ అండ్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, రామ్కో ఇండస్ట్రీస్. రామ్కో, ఓకే. తర్వాత బగీరియా ఇండస్ట్రీస్ ఈ రేట్ తో బై చేయవచ్చు. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ 3 స్టాక్స్? 5 months. 5 to 6 months, వెరీ షార్ట్ టర్మ్కి. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, రామ్కో అండ్ బగేరియా. ఐ థింక్ బిట్వీన్ ఎన్సిఎల్ అండ్ రామ్కో చాలా అట్రాక్టివ్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఎన్సిఎల్ మీకు ఆల్రెడీ అది హై ఫార్మేషన్ చూస్తున్నాం చార్ట్స్ పరంగా. December 2015లోనే 184 హై ఫామ్ అయ్యి ఒక మేజర్ కరెక్షన్ గురవటం చూసాం, 80 రూపీస్ దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 140 నుంచి అరౌండ్ 120 మధ్యలో కన్సాలిడేషన్ అవుతుంది. సో 6 months అంటున్నారు కాబట్టి ఐ థింక్ హయ్యర్ హైస్ ఏవైతే న్యూ హైస్ ఫామ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం చార్ట్స్ పరంగా. ఐ థింక్ రామ్కో సీమ్స్ టు బి వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. 263 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 208 దాకా డౌన్ సైడ్ రావచ్చు. 2 or 3 price pointsలో మీరు రామ్కో అక్యుమిలేట్ చేయండి. మేబీ 6 months అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక 20% అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బెంగళూరు నుంచి బగీరయ అడిగారు. బగీరయ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ అరౌండ్ కరెంట్లీ 615 ఉంది. సో ఐ థింక్ లాస్ట్ 4 monthsలోనే ఈ స్టాక్ 208 నుంచి 600 దాకా పెరగటం చూసాం. సో 3 times అయిన స్టాక్ని చేంజ్ చేయడం ఇట్స్ నాట్ వర్త్ అండి. సో మేబీ దీనిలో ఒక స్టీప్ కరెక్షన్స్ ఏమైనా వచ్చి మేబీ 450 అలా వస్తేనే అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి స్టాక్. బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మరో కాలర్. సార్ అడగండి చంద్రశేఖర్ గారు. సార్ నేను బాలాగారిని అడగాలనుకున్నాను. సెయింట్ గోపియన్ 30. బాలాగారు లేరండి, రాజేంద్ర గారు ఉన్నారు. మీరు టెక్నికల్ లెవెల్స్ తెలుసుకోవాలా లేకుంటే ఓవర్ వ్యూ తెలుసుకోవాలి? చెప్పండి. సెయింట్ గోపియన్ 38 రూపీస్లో హోల్డ్ చేశాను. 2250 స్టాక్స్. ఓకే. 35% గెయిన్ లో ఉన్నాము. ఓకే. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేకపోతే సమ్ క్వాంటిటీ ఏమైనా ఎగ్జిట్ అవ్వచ్చా ఈ లెవెల్లో? సెయింట్ గోబిన్ 38లో తీసుకున్నారు 2250 స్టాక్స్. సార్ ఇది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 1.5 yearగా చూస్తే కనుక అదే రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. సో లో అనేది మనం అరౌండ్ 33-34 దగ్గర రావటం చూస్తున్నాం.
అదేవిధంగా హై ఏదైతే మనం చూసామో లాస్ట్ జూలైలో అరౌండ్ 54 దాకా వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్ అండి, ఎందుకంటే దీనికి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. సో ప్రాబ్లీ దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 70 రూపీస్ ఉంది 2012లో. సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇది లో బీటా స్టాక్, ఇన్ఫాక్ట్ మీకు ఎక్కువ ఫ్లక్చువేషన్స్ కూడా ఉండకపోవచ్చు. మీరు కొన్న ప్రైస్ ఐ థింక్ ఆల్మోస్ట్ బాటంలోనే కొన్నట్టుంది. ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండ్ మేబీ 70 or 75 వస్తే అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి రామకృష్ణ మరో కాలర్. అడగండి రామకృష్ణ. హలో హలో అడగండి రామకృష్ణ గారు. హలో చెప్పండి, వినిపిస్తోంది. హలో హలో చెప్పండి, నా పేరు రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ అండి. అడగండి. సార్ రిలయన్స్ ఇండస్ట్రీ అమ్మేసి అడ్వాన్స్ ఇంజిన్ తీసుకోవచ్చా ఈ రేట్ లో? రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు ఏప్రిల్లో తీసుకున్నారు? అవి ఎప్పటి నుంచో ఉన్నాయండి, 7-8 years నుంచి ఉన్నాయి. 8 years నుంచి ఉన్నా మీకు పెద్దగా ప్రాఫిట్స్ అందులో ఏమి వచ్చి ఉండవు ఇప్పటిదాకా. అది నేను అనుకోవాలో ఏమోనండి, అయితే అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయలేదు. ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి అట్లే ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి. ఓకేనండి, చెప్తా. అవి అమ్మేసి 100 అమ్మేసి 4 అడ్వాన్స్ ఇంజిన్ తీసుకోవచ్చండి రిలయన్స్ ఇండస్ట్రీస్? ఎందుకంటే ఇప్పుడు 6 years నుంచి అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ అండి. సో అడ్వాన్స్ ఎంజైమ్ కూడా ఐ థింక్ ఇట్స్ ఎ లో ఫ్లోటెడ్ స్టాక్. మీకు యాక్చువల్లీ యావరేజ్ వాల్యూమ్ మీకు అరౌండ్ 3 lakhs 4 lakhs పర్ డే ట్రేడ్ అవుతుంది గత కొన్ని రోజులుగా. బట్ అదర్వైజ్ బిలో 1 lakh ట్రేడ్ అయ్యే స్టాక్. ప్రాబ్లీ మీకు 3 years వ్యూ ఉంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చండి. బట్ దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలోనే డబుల్ అయిన స్టాక్. సో 1160 నుంచి ఆల్మోస్ట్ 2160 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ కేస్ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే రిట్రేస్ అవుతాయో అవి 20-day మూవింగ్ యావరేజ్ నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ కరెక్షన్స్ వస్తాయి. సో ఇన్ఫాక్ట్ మనకు సర్జికల్ స్ట్రైక్స్ రోజు కూడా ఆల్మోస్ట్ అదే 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూసాం అరౌండ్ 1515. సో కరెంట్లీ నా ఉద్దేశం మీరు డెఫినెట్లీ రిలయన్స్ అయితే అమ్మొచ్చు. మేబీ అడ్వాన్స్ ఎంజైమ్ 50% ఇక్కడ తీసుకోండి 2157 దగ్గర. అండ్ మార్కెట్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి కొద్దిగా స్టీప్గా కరెక్ట్ అయినప్పుడు 1788 నుంచి 1800 మధ్యలో 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు తీసుకుంటే మేబీ నెక్స్ట్ 3 yearsలో డెఫినెట్లీ రిలయన్స్ కన్నా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ రోజున కూడా ఈ స్టాక్ పెద్దగా కరెక్ట్ అవ్వలేదు మిగిలిన స్టాక్స్ తో కంపేర్ చేసుకుని, అక్కడ నుంచి చాలా స్ట్రెంత్ ఈ స్టాక్ కనిపించింది. 20-day మూవింగ్ యావరేజ్ అయితే 1555 ఉందో ప్రాబ్లీ అది టచ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా 100 రూపీస్ అప్ మూవ్ రావటం చూసాం. బట్ ఐ థింక్ దట్స్ వాట్ యాక్చువల్లీ వాల్యూమ్స్ లేవు. ఇన్ఫాక్ట్ ఇంత స్టీప్ మూమెంట్స్ ఉన్నా కూడా ఆ రోజు వాల్యూమ్ చూస్తే కనుక అరౌండ్ 1.5 lakh shares. సో ఐ థింక్ దర్ ఇస్ నో డేంజర్ టు ద స్టాక్ యాజ్ ఆఫ్ నో. కాకపోతే ఏంటంటే కొద్ది రియాక్షన్స్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొంటే ఐ థింక్ దట్ వుడ్ యాడ్ టు ద యావరేజింగ్ కాస్ట్. ఫారిన్ కంపెనీస్ ఫండ్ హౌసెస్ ఈ స్టాక్ మీద బాగా చేస్తున్నాయి. 135% లిస్టింగ్ నుంచి గెయిన్స్ వచ్చాయి. 896-900 రూపీస్ దీనిలో నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఈ స్టాక్లో చూస్తున్నాము. తిరుపతి నుంచి శ్రీధర్ మరో కాలర్. అడగండి శ్రీధర్. సార్ పిఎఫ్సిఎల్ టెక్నికల్స్ చెప్పారు సార్, మా 70 రూపీస్ లో 3000 shares ఉంటాయి. ఓకే, అలాగే టిన్ ప్లేట్ ఇప్పుడు కొనుక్కోవచ్చునా? టిన్ ప్లేట్ టెక్నికల్ ఫస్ట్ స్టాక్ ఏదైనా పిఎఫ్సిఎల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి. ఐ థింక్ టిన్ ప్లేట్ ప్రాబ్లీ కొనొచ్చా ఇప్పుడు అంటే ఐ థింక్ ఎస్ అనే చెప్తానండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 3-4 months బ్యాకే బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 107 హై అటెండ్ అయ్యి ప్రాబ్లీ 89 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ మేబీ బ్రేక్అవుట్ వచ్చిన కరెక్షన్ వచ్చినప్పటికీ 3 to 6 months వ్యూ ఉంటే కనుక మళ్ళీ ప్రీవియస్ హై బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఒక 20-30% పెరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు టిన్ ప్లేట్ 2 price pointsలో తీసుకోవచ్చు. సో కరెంట్లీ 89 రూపీస్ ఉంది, మేబీ 89 నుంచి 78 మధ్యలో ఐ థింక్ 2 price pointsలో మీరు తీసుకోవచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే 1 quarter డిసప్పాయింట్ చేసినా కూడా ఐ థింక్ మళ్ళీ స్టీప్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని 200-day బిలో అరౌండ్ 75 కింద అంటే 72 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా పిఎఫ్సి చూస్తే కనుక ప్రాబ్లీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ స్టాక్ కూడా. ఐ థింక్ ఆర్ఈసీ అండ్ ఆల్ ఇదే ఇదే సెగ్మెంట్ చెందిన స్టాక్స్. ప్రాబ్లీ లాస్ట్ 3 monthsలోనే బాగా పెరగడం చూసాం. 85 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 123 దాకా. సో ప్రాబ్లీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ 128 బ్రేక్ అవుతే నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 156 దాకా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీ దగ్గర స్టాక్ ఉంటే మటుకు మీరు ఉంచండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు అరౌండ్ 112 నుంచి 105 మధ్యలో అక్యూములేట్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి శివ మరో కాలర్. అడగండి శివ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది యుఎస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దానివల్ల ఐటీ సెక్టర్ కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. నా దగ్గర ఐటీ స్టాక్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీ స్టాక్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు అవి ఎగ్జిట్ అయిపోయి వేరే దేనికి వెళ్ళొచ్చు అని చెప్తారు? ఈ ఏ కంపెనీ స్టాక్స్ ఉన్నాయండి స్పెసిఫిక్ గా చెప్తే నా దాని దగ్గర ఇన్ఫోసిస్, టీసీఎస్ ఓకే. ఉన్నాయండి. ప్రాఫిట్స్ లో ఉన్నారా లాస్ట్ లో ఉన్నారా? అవి ఇప్పుడు 7% ప్రాఫిట్ లో ఉన్నానండి నేను. ఓకే. అవి అందులో నుంచి ఎగ్జిట్ అయిపోమంటారా లేదంటే ఉండమంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఐటీ కంపెనీస్ కి ఎఫెక్ట్ ఉంటది, రిజల్ట్ ఏది వచ్చినా గానీ అని అన్నారు. అందు గురించి యూఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అండి, బట్ ఇవన్నీ ఒక స్పెక్యులేటివ్ బెట్ కిందే. బట్ ఓవరాల్ గా అయితే ఐటీ ప్యాక్ మాత్రం కాస్త వీక్ గా యాజ్ ఎ సేఫ్ బెట్ 7% ప్రాఫిట్ లో ఉన్నాం కాబట్టి షిఫ్ట్ అయిపోమంటారా వాళ్ళు, అంటే వేరే దేనికి వెళ్ళినా సజెస్ట్ చేయండి మీరు. ఓకేనండి, షూర్. యా ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయిపోయినాయండి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక నిఫ్టీ ఎప్పుడైతే 6825 నుంచి ఆల్మోస్ట్ 8000 అంటే 2000 పాయింట్స్ పెరిగిందో, అదే టైం పీరియడ్లో నిఫ్టీ ఐటీ అనేది ఆల్మోస్ట్ మనకి 11,600 నుంచి 10,400 దాకా పడుతుంది చూసాం. అంటే నిఫ్టీ 2000 పాయింట్స్ అప్ వచ్చింది, బట్ నిఫ్టీ ఐటీ అరౌండ్ 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇలాంటి టైంలో ఫ్యాక్టర్ అయితే అవుతాయి. బట్ డెఫినెట్లీ ఇది ఇండికేట్స్ ఏంటంటే ప్రాబ్లీ అండర్ పర్ఫార్మెన్స్ ఐటీ ఇంకొక అట్లీస్ట్ 2 or 3 quarters ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూఎస్ ఎలక్షన్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ ఐ థింక్ మీ ఐడియా ఈజ్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే పర్ఫార్మింగ్ సెక్టర్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఇప్పుడు, కన్జ్యూమర్ ఫైనాన్స్ కానీ లేకపోతే హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ కానీ. ప్రాబ్లీ వాటిల్లో ఒక మైనర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ షిఫ్ట్ అండి. మేబీ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ లేదంటే బజాజ్ ఫైనాన్స్, ఎడెల్వేస్ ఫైనాన్స్, ఇలాంటి స్టాక్స్లో మీరు డెఫినెట్లీ ఐటీ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి బాగా పెరిగినాయి కాబట్టి లాస్ట్ 6 months to 1 yearలోనే డబుల్ అయినాయి. సో మేబీ ఇక్కడ నుంచి 15-20% కరెక్షన్స్ ఉండొచ్చు. ప్రాబ్లీ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా 50% ఇక్కడ చేసి బ్యాలెన్స్ 50% స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు మీరు యూ కెన్ యావరేజ్ అవుట్. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఐటీ ఇక్కడ నుంచి ఎక్కువ పడే అవకాశం మనకు కనిపించదు. సో మార్కెట్ బాగా పడినప్పుడు ఐటీలో మనకి బెటర్ స్కోప్ ఉంటుంది అంటే సెల్ చేసుకోవటానికి. అదేవిధంగా ఏవైతే హై బీటా స్టాక్స్ ఆర్ బాగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయో ఎక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఒక రియాక్షన్ కోసం వెయిట్ చేసి సెకండ్ 50% షిఫ్ట్ చేసుకోండి. అందులో కాంట్రాక్ట్ బెట్ కింద ఐటీ స్టాక్స్ కొన్ని ఫండ్ హౌసెస్ కూడా మధ్య పిక్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంత మార్కెట్స్ ఒకసారి స్టీప్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఐటీ స్టాక్స్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే మీరు అన్నట్టు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఫ్యాక్టర్ని అయిపోవడం వల్లే ఇక్కడి నుంచి పడేందుకు పెద్దగా స్కోప్ లేదనుకోవచ్చా? కరెక్ట్. యా మోస్ట్ ఆఫ్ ద థింగ్ అదే అండి. బేసికలీ మార్కెట్ మనకి ఎప్పుడైతే ఇట్లాంటి మూవ్స్ ఉంటాయో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున నిఫ్టీ ఒక 300 to 500 పాయింట్స్ కరెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఐటీ అక్కడే ఉంటాయి అగైన్. సో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఐటీ విల్ సపోర్ట్ ద మార్కెట్ అండ్ వెరాజ్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఐటీ విల్ టేక్ ఏ బ్యాక్ సీట్. సో నెట్ ఆన్ నెట్ ప్రాబ్లీ ఐటీలో యాజ్ ఎ సేఫ్ బెట్ అంటే మనీ పార్క్ చేసుకోవటం ఉండొచ్చు, బట్ రిటర్న్ ఆన్ ఐటీ ప్రాబ్లీ నెక్స్ట్ 2 to 3 monthsలో ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఐటీ నుంచి షిఫ్ట్ అవటానికి ప్రాబ్లీ ఉపయోగపడతాయి స్టాక్స్. ఓకే. హైదరాబాద్ నుంచి సురేష్ మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. గోవా కార్బన్ 101లో తీసుకున్నాం సార్. ఎక్కడ దాకా ఉందో ఒకసారి చెప్తే ప్రాఫిట్ లో ఉన్నాం. అప్పుడు దాకా ఆపుతాను, లేదు ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాం. ఇంకోటి ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది 48లో కొన్నాను. ఓకే, అది కూడా ఒకసారి చెప్పరా? గోవా కార్బన్ అప్ సైడ్ ఇంకా ఏ మేరకు ఛాన్సెస్ ఉన్నాయి? 101 దగ్గర ఈ స్టాక్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ బెస్ట్ థింగ్ ఈస్ టు రన్ విత్ ఎ ట్రైలింగ్ స్టాప్ అండి. సో ఈ స్టాక్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే కనుక 2014లో మనకి ఆల్ టైమ్ హై 154 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ చార్ట్స్ ప్రకారం 154 or 160 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మీరు మంచి ప్రైస్లో తీసుకున్నారు, 30% ప్రాఫిట్లో ఉన్నారు. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ ట్రైలింగ్ స్టాప్ అండి. 111 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 160 or 170 వస్తే కనుక మీరు అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సెకండ్ స్టాక్ ఈజ్ ఎంఈపీ ఎంఈపీ ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఉంది. నిన్న కొద్దిగా న్యూస్ నేపథ్యంలో స్టాక్ పెరుగుతూ వచ్చింది. 1100-1200 crores వర్త్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ 2 outer ring roads నిర్మాణానికి ఫైనాన్షియల్ క్లోజర్ కంపెనీ క్లోజ్ చేసుకుంది. సో ఎంఈపీ ఇస్ ట్రేడింగ్ ఎట్ 40. ఐ థింక్ దిస్ ఎ బేరిష్ చార్ట్ అండి. ప్రాబ్లీ 2015లో దీని హై అరౌండ్ 65 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్లోనే ఆల్ టైమ్ లో దాకా రావటం చూసాం, 36 rupees. సో ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ ఉంటే ఐ థింక్ ఐ సజెస్ట్ టు ఎగ్జిట్, బట్ ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్లీ వద్దని చెప్తాను. ప్రాబ్లీ లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 50 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ స్టాక్ కూడా మీరు 38 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి ఇన్ కేస్ స్టాక్ ఉంటే. ఇన్ కేస్ ఫ్రెష్గా కొనాలి అనుకుంటే మటుకు ఐ డోంట్ అడ్వైస్ టు ఎంటర్ ద స్టాక్. రాధాకృష్ణ మెయిల్ చేశారు, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 30 shares అలాట్ అయ్యాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మంచి ప్రాఫిట్స్ మీరు తీసుకుని ఉంటారు ఇప్పటికే. అండ్ ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, బుక్ చేసుకుని మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా, హోల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను?
ఇమీడియట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఫస్ట్ డే లిస్టింగ్ కోసం అసలు కాలే చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఐ మీన్ ఇఫ్ యూఆర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బెస్ట్ ఐడియా ఇస్ టు సెల్ 15 షేర్స్ అండి. 30 షేర్స్ మీకు అలాట్ అయినాయి కాబట్టి 15 షేర్లు మీరు అమ్మండి. 30% ప్రాఫిట్ 30% రైజ్లో ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ అది మనకి ఏమవుతుందంటే యావరేజ్ కాస్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ రియాక్ట్ అయినా కూడా ఐ థింక్ యూ కెన్ రీబై ద సేమ్ స్టాక్. లేదు అనుకుంటే ఇంకొక 30-40% ఇక్కడ నుంచి పెరిగితే బ్యాలెన్స్ 15 ఐ థింక్ యూ కెన్ హోల్డ్. సో బెస్ట్ ఐడియా ఈజ్ టు సెల్ half of the quantity and book profits. ఓకే, ఫర్టిలైజర్ స్టాక్స్లో సడన్ స్పర్ట్ రావడం మనం చూస్తున్నాము. చంబల్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ ఒక 10% దాకా పెరిగింది. ఆర్సీఎఫ్ 6.5% వరకు గెయిన్స్ రావడం చూస్తున్నాము. జిఎన్ఎఫ్సి కూడా ఆల్మోస్ట్ ఒక 7.5 నుంచి 8% దాకా పెరిగింది. సడన్ స్పర్ట్ ఈ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. అండ్ కవిత అడుగుతున్నారు, లూమాక్స్ ఆటో తీసుకున్నారు ఈ షేర్స్ని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. ఓకే, ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ చెక్ ఇన్ డీమ్యాట్ అకౌంట్. ఈ స్టాక్ ఏమైనా సస్పెండ్ అయిందా అని అడుగుతున్నారు. లూమాక్స్ ఆటో మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారు అందరి గారు? ఐ డోంట్ థింక్ ఇది అరౌండ్ 27 రూపీస్ కనిపిస్తుంది స్క్రీన్లో, బట్ ఐ థింక్ మేబీ దాది 36 రూపీస్లో తీసుకున్నారు. ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఓకే అండి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు వీలైతే ఈ బులెటిన్లో మనం దీనికి సంబంధించిన సమాధానం చెప్దాం. ఓకే, ఇక మరిన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మనం. సురేష్ కుమార్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఈ లెవెల్లో తీసుకునేందుకు అవకాశం ఏమైనా ఉందా వెరీ షార్ట్ టర్మ్కి? నో, డెఫినెట్లీ నో అండి. ప్రాబ్లీ ఇన్ఫ్రా యాజ్ ఏ స్పేస్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీకు కొద్ది పుల్ బ్యాక్ వచ్చినా కూడా రిస్క్ టు రివార్డ్ నాట్ ఫేవరబుల్గా అయితే లేదు ఇక్కడ. సో 1486 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. వర్స్ట్ కేస్ ఇట్ కెన్ గో అప్ టు 1541, అంటే 50 రూపీస్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా మార్కెట్ రియాక్ట్ అవుతే కనుక 1411, అంటే అరౌండ్ 70-80 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్కి అయితే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ లేదు, అవాయిడ్ చేయండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మరో కాలర్. అడగండి శ్రీనివాస్. సార్, ఇది నిఫ్టీ ఇంట్రాడేలో పైవట్ పాయింట్ లెవెల్ చూసాను నేను. పైవట్ పాయింట్ దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో పాజిటివ్ గా వెళ్తుంది కాబట్టి ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న సజెస్ట్ చేస్తారా ఓ 2-3 డేస్ వ్యూలో? అంటే ఎలా ఉంటుందని ఇంట్రాడే అండ్ క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు లాంగ్ పొజిషన్ పివట్ పాయింట్స్ ఆధారంగా ట్రేడింగ్. పివట్ పాయింట్ ఏదైతే మీరు అనుకున్నారో మేబీ ఆ లెవెల్ మీరు చూసుకుని మేబీ అది స్టాప్ లాస్ దాని కింద ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోగలితే కనుక డెఫినెట్లీ మీరు ఐ థింక్ యూ క్యాన్ ట్రై అండ్ రైడ్ ద ట్రెండ్ అండి. మేబీ నా ఉద్దేశం కూడా ప్రాబ్లీ ఈరోజు 87.05 అబోవ్ క్లోజ్ అవుతుంది అనిపిస్తుంది. ద వే ట్రెండ్ లుక్స్ లైక్ ఐ థింక్ ఐటీ ఇవన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఐ థింక్ క్లోజింగ్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు మీ పివట్ పాయింట్ లెవెల్ ఏదైతే ఉందో దాని కింద 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేసుకోండి పొజిషన్. ఇన్ కేస్ 8705 అబోవ్ క్లోజ్ అవుతే ఐ థింక్ యూ క్యాన్ క్యారీ ఇట్ టు నెక్స్ట్ డే. లేదు అనుకుంటే కనుక ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. హైదరాబాద్ నుంచి అమ్జద్ మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నేను చూసుకోవాల్సింది యాక్టెక్ గురించి సార్. ఇది Q2 రిజల్ట్స్ అని చెప్తున్నారు కదా, అయితే మన విత్ ఉన్న షేర్స్ ని హోల్డ్ చేసుకోవడం మంచిదా లేక ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారా? సార్, అది నాది 153కి బై ఉన్నది. ఓకే, అయితే ఇప్పుడైతే ఈ రోజు అయితే మంచిగానే వెళ్ళింది, కానీ Q2 రిజల్ట్స్ తర్వాత పెరిగే అవకాశం ఉన్నదా లేకపోతే అది ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేండి Q2 రిజల్ట్స్ అది పెరుగుతుందా లేదా అని చెప్పి, ఎందుకంటే రిజల్ట్స్ బేస్ చేసుకుని ప్రకారం ఎట్లా ఉండొచ్చు ఫండమెంటల్స్ ప్రకారం అని. ఐ థింక్ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ప్రైస్ చూస్తే కనుక మీకు 3 monthsలో 68 రూపీస్ ఉందండి. దాని పక్కన 1 యాడ్ అయింది ఇప్పుడు, అంటే ఆల్మోస్ట్ 68 రూపీస్ నుంచి 170 దాకా పెరగటం స్టాక్. సో 1 day రిజల్ట్ కోసం ఇటు పెరగదండి జనరలీ. ఐ థింక్ ఇట్లాంటి మూవ్స్ వచ్చినప్పుడు మేబీ నెక్స్ట్ 1 year or 2 years కోసం ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటారు. సో 1 day ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఐ థింక్ ద బెస్ట్ ఐడియా ఏంటంటే మీరు 167 కింద ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే కనుక మీకు 3 to 6 months వ్యూ ఉంటే కనుక ఇది ఎప్పుడైతే 180 బ్రేక్ అవుతుందో నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 230-240 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో మీకు క్వాంటిటీ తక్కువ ఉండి ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ఫర్ అట్లీస్ట్ 6 months నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది మీరు 50-day మూవింగ్ యావరేజ్ కింద పెట్టుకోవాలి లాంగ్ టర్మ్ కోసం 143 కింద, అండ్ 230-240 నెక్స్ట్ 6 monthsలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పంట్ ఫర్ రిజల్ట్స్ కోసం అనుకుంటే కనుక
167 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 184 ఆర్ 188 వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఇంతకుముందు ఒక మెయిల్ అడిగారు కవిత కొల్లూరు అని లుమాక్స్ ఆటోకి సంబంధించి. లుమాక్స్ ఆటో అయితే మీరు చెప్పిన దాని ప్రకారం లుమాక్స్ ఆటోమోటివ్ సిస్టమ్స్ అన్నది ఉందండి, సస్పెండెడ్ డ్యూ టు పీనల్ రీజన్స్ అని చెప్పి వస్తుంది. 17th ఈ స్టాక్ సస్పెండ్ అయింది. బట్ మీరు అడిగారు మళ్ళీ రీలిస్ట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వీ డోంట్ నో అబౌట్ ఇట్ అండి. అంటే ఏ బేసిస్ మీద ఈ స్టాక్స్ని సస్పెండ్ చేశారని చెప్పి మనకి ఇమీడియట్గా ఎప్పటికిప్పుడు చెప్పడం తెలుసుకోవడం ఈ షార్ట్ టైంలో కష్టం. మీరు ఒక మెయిల్ రాయండి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే స్టాక్ సస్పెన్షన్ అయింది. మళ్ళీ ఒకవేళ రిజల్ట్స్ లేట్గా ఇవ్వడము ఆర్ వేరే రీజన్స్ అయితే ఒకవేళ మళ్ళీ రిజల్ట్స్ ఆన్ టైంలో బీఎస్సీకి సమర్పించినా ఆర్ వాళ్ళు అనుకున్న ఇబ్బందుల నుంచి అధిగమించి బయటకు వచ్చినా కూడా మళ్ళీ స్టాక్ను సస్పెన్షన్ నుంచి తొలగిస్తారండి, అప్పుడు ట్రేడింగ్ అవుతుంది. బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్, ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి సంధ్య అడుగుతున్నారు మరో కాలం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కామ్లిన్ ఫైన్ సైన్సెస్ స్టాక్ 250 ఉన్నాయండి నా దగ్గర. ఏప్రిల్లో తీసుకున్నారండి? 106 లో తీసుకున్నానండి, చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అయితే ఈ రోజు 108 అయ్యిందండి. దాన్ని తీసేయాలా మరి వెయిట్ చేయొచ్చు నా రిజల్ట్ వచ్చే వరకు అని. కామ్లిన్ ఫైనాన్సెస్ కొద్ది రోజు కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఈ స్టాక్ లో చూస్తున్నాం. కరెక్ట్. యాక్చువల్లీ స్టాక్ మనకి లాస్ట్ ఐ థింక్ 1.5-2 months చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ మనకి 3 lakhs నుంచి 4 lakhs మధ్యలో అయ్యేది. బట్ లాస్ట్ 2 daysగా అనూహ్యమైన వాల్యూమ్స్ చూస్తున్నాం మనం. సో నిన్న మనకి 38 lakhs ట్రేడ్ అవుతుంది చూసాం, అదేవిధంగా 74 lakhs ఈరోజు ట్రేడ్ అవుతుంది చూసాం. బట్ 2 daysలోనే ఆల్మోస్ట్ 86 rupees నుంచి 108 అంటే 20 rupees పెరిగింది. కాబట్టి మేబీ మీకు 1 year వ్యూ ఉంటే హోల్డ్ అయితే చేయొచ్చు మీరు. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కోసం మీరు తీసుకొని అండ్ మీరు స్ట్రక్ అయ్యారు, యూ వాంట్ టు గెట్ అవుట్ అట్ దిస్ ప్రైస్ అంటే ప్రాబ్లీ 50% అమ్మి చూడండి. ఎందుకంటే ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు రియాక్షన్స్ కూడా కొద్దిగా స్టీప్గానే ఉంటాయి. బట్ ఐ థింక్ వాల్యూమ్ సజెస్ట్ ఏం చేస్తుంది అంటే ప్రాబ్లీ నెక్స్ట్ 6 months to 1 year హోల్డ్ చేస్తే కనుక మీకు లైఫ్ టైమ్ 2015 July హై ఏదైతే ఉందో 129 నుంచి 130 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో 50% ఎగ్జిట్ అయ్యి మేబీ కొద్ది రియాక్షన్ కోసం వెయిట్ చేసి ఈ స్టాక్కే మీరు తీసుకోండి అండ్ 129-130 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ కాల్ అక్కడ తీసుకుందాం. నూజివీడు నుంచి విజయలక్ష్మి గారు. హలో హలో, అడగండి విజయలక్ష్మి గారు. ఏషియన్ పెయింట్స్ అండి 800 లో 30 ఉన్నాయండి. అది ఇంకా మనం ఎక్స్టిమ్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎక్కడ తీసుకోవచ్చు అంటారు, ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకోటి కన్ఫామా ఇన్ఫోసిస్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు, ఈ టైంలో తీసుకోవచ్చా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని సన్ఫార్మా అండ్ ఇన్ఫోసిస్? 1 year అండి. కన్ఫామా ఇన్ఫోసిస్ 1 year. ఏషియన్ పెయింట్స్ ఏ ప్రైస్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు అండ్ ఫర్ 1 year టైం హోరిజన్ సన్ఫార్మా అండ్ ఇన్ఫోసిస్ ఇప్పుడు బెట్ చేయొచ్చా? ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ మీరు తీసుకున్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 50% పెరిగిందండి. 800లో కొన్నా అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 1227 వెళ్ళి ఇప్పుడు ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనకి 100-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర మేజర్ సపోర్ట్స్ ఉంటాయి మీడియం టు లాంగ్ టర్మ్. 1 year అంటున్నారు కాబట్టి సో ఐ థింక్ మళ్ళీ మీరు రీబై చేయాలి అనుకుంటే కనుక అరౌండ్ 1090 నుంచి 1120 మధ్యలో యూ కెన్ యాడ్ మోర్. సో కరెంట్లీ 1174 అండ్ 1175 మధ్యలో ఉంది స్టాక్ ప్రైస్. మేబీ ఒక 70-80 రూపీస్ కిందకు వస్తే కనుక మీరు డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. 1 yearలో ప్రాబ్లీ లైఫ్ ప్రీవియస్ హై 1227 దాటింది అంటే 1350-1400 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ సన్ ఫార్మా అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా మీరు వీక్ స్టాక్స్ చూస్ చేసుకున్నారు. ఐ డోంట్ అడ్వైజ్ టు బై అండి, ఎందుకంటే వీక్గా ఉన్న స్టాక్స్ పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ రాదు. సో దీనికన్నా మనకు అప్ ట్రెండింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఈ రెండు స్టాక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లీ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో దివాన్ హౌసింగ్ యూ క్యాన్ లుక్ అండి. మేబీ ఈ స్టాక్ ఆల్రెడీ 240-250 నుంచి 325 అయినప్పటికీ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మేబీ అరౌండ్ 300 or 280 మధ్యలోకి వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ బై. సో సన్ ఫార్మా ఇన్ఫోసిస్ కన్నా ప్రాబ్లీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఆర్ మేబీ ఎడెల్వైజ్ ఈ 3 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ 2 స్టాక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి మనం గమనిద్దాం. ఆల్మోస్ట్ పాజిటివ్ జోన్లోనే 8682 దగ్గర 5 points ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అండ్ సెన్సెక్స్ 7 points ప్లస్లో 28,058 points దగ్గర ట్రేడ్ అవుతుంది. 28,000 అబౌవ్ అండ్ 8650 లెవెల్ అబౌవ్ నిఫ్టీ ట్రేడ్ అవడం ఒక రకంగా స్టిల్ పాజిటివ్ సెంటిమెంట్ ఇంకా మార్కెట్లో నిలిచే ఉంది అని చెప్పింది. దీని ఒక సంకేతంగా మనం భావించవచ్చు. అండ్ ఇండెక్స్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ డివిఆర్ లాంటి కౌంటర్స్తో పాటు సిప్లా అండ్ రిలయన్స్, లుపిన్, ఐడియా, టాటా పవర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా డే హైస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తున్న పరిస్థితి. ఒక కోల్ ఇండియా మాత్రం కాస్త డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది, కొద్దిగా వీక్ దీని మీద కనిపిస్తుంది. ఎన్ని క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్
రాజేంద్ర గారు? ఐ థింక్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక ప్రాబ్లీ బాటమ్ అయితే ఫార్మ్ అయినట్టు అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. అండ్ నిన్నటి 150 పాయింట్స్ మూవ్ తర్వాత వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ మూవ్ ఈరోజు. సో డెఫినెట్లీ సైడ్ వేస్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ 30 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ 8636 ఈరోజు లో ఏదైతే ఉందో దాని కింద 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 8705 బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే కనుక 8760 నుంచి 88 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ షార్ట్ టర్మ్ అండ్ వెరీ స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ లాంగ్ సైడ్కి ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఎట్. ఓకే. ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్ఎండిసి, గతి, ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్, జిఎస్ఎఫ్సి, ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొద్దిగా ఫర్టిలైజర్ స్టాక్స్లో సడన్ స్పాట్ రావడం చూసాం. ఫర్ ది మ్యాటర్ జిఎస్ఎఫ్సి ఒకటి, ఆర్సీఎఫ్ ఒకటి బాగా స్పాట్ రావడం చూసాం. ఈ స్టాక్స్ని కొద్దిగా మొమెంటం మనకు కనిపిస్తుంది ఫర్టిలైజర్ స్టాక్స్లో. అండ్ యాజ్ ఆఫ్ నో ట్రెండ్ అయితే ఇది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. స్టే విత్ us and watching TV5 and TV5 Money.